నుండి దానియేలు గ్రంథం 8వ అధ్యాయం మొదటి నుండి 4 వచనాలు చదివి మనము ధ్యానం చేద్దాం. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం మొదటి 4 వచనాలు. రాజుకు బెల్షస్సరు 3వ సంవత్సరమందు దానియేలును నాకు మొదట కలిగిన దర్శనము గాక మరి ఒక దర్శనము కలిగెను. నేను చూచుచున్న దేశ సంబంధము ఒక పొట్టేలు ఆ నది ప్రక్కన నిలిచి ఉండెను. దానికి 2 కొమ్ములు, ఆ కొమ్ములు ఎత్తైనవి కానీ ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండెను. ఎత్తుగలది దానికి తర్వాత మొలిచినది. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచితిని. ఇట్లు జరుగుగా దానిని ఎదిరించుటకైనను అది పట్టుకుండా తప్పించుకొనుటకైనను ఏ జంతువునకును శక్తి లేకపోయెను. అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచూ వచ్చెను. ప్రార్థన. కనికర సంపన్నుడైన తండ్రి, ప్రేమమయుడైన మా దేవా, మీకు వందనములు, స్తోత్రములు. దానియేలు గ్రంథాన్ని మీరు మాకు వివరిస్తున్నారు, స్తోత్రాలు. మనుష్య జ్ఞానము నేర్పు మాటల చేత కాక ఆత్మచేతనే నీ మాటలు మాకు వివరించి సహాయపడమని, మీరు ఆకడ కొరకు మేము సిద్ధపడటానికి సహాయం చేయమని యేసు క్రీస్తు వారి అత్యున్నత నామములో స్తోత్రములు చెల్లించి వినయులమై వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మనము దానియేలు గ్రంథం 7వ అధ్యాయాన్ని 2 భాగాలుగా మనం ధ్యానం చేశాం. మొదటి 14 అధ్యాయాలు దర్శనాన్ని మనం చూసాం. తర్వాత 15 నుంచి 28 వచనాలు దర్శన భావాన్ని మనం చూసాం. ఇప్పుడు 8వ అధ్యాయం. ఈ 8వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథం 2 భాగాలు. మొదటి 6 అధ్యాయాలు ఇశ్రాయేలీయ చరిత్ర లేక ఇశ్రాయేలు బాలుర చరిత్ర, మొదటి 6 అధ్యాయాలు. తర్వాత మిగిలిన 6 అధ్యాయాలు అంటే మొత్తం 12 అధ్యాయాలు మిగిలిన సగభాగం దర్శనం లేక ప్రవచనం. దేవుడు భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడు అది చెబుతున్నాడు. కాబట్టి మొదటి 6 అధ్యాయాల్లో జరిగింది చెప్పాడు, తర్వాత 6 అధ్యాయాల్లో జరగబోయేది చెబుతున్నాడు. 2వ అధ్యాయంలో రాజుగారికి చూపించినటువంటి దర్శనాన్నే 7వ అధ్యాయంలో దానియేలుకు దేవుడు చూపించాడు. 2వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి మనం పోలికలు మనం చూచాం. అలాగే 7వ అధ్యాయంలో ఆల్రెడీ దానియేలు బబులోను సామ్రాజ్యంలో ఉన్నాడు. బబులోను సామ్రాజ్యం తర్వాత రాబోయే 2 సామ్రాజ్యాల గురించి 8వ అధ్యాయంలో మరలా క్లియర్గా ఇచ్చాడు. మరలా చెప్తున్నాను చూడండి. ఆల్రెడీ ఇప్పుడు బబులోను సామ్రాజ్యం నడుస్తుంది. అది క్రీస్తు పూర్వం 551 BC 551. క్రీస్తు పూర్వం 551 బబులోను సామ్రాజ్యం నడుస్తుంది. బబులోను సామ్రాజ్యంలో ఈ బబులోను సామ్రాజ్యం దాటిపోయిన తర్వాత రాబోయే 2 సామ్రాజ్యాల గురించి 8వ అధ్యాయం తేటగా చెప్తుంది. 7వ అధ్యాయంలోనే ఉంది, కానీ 8వ అధ్యాయంలో ఈ నెబుకద్నెజరు పరిపాలన లేక ఈ బబులోను పరిపాలన అయిపోయిన తర్వాత రాబోతున్నటువంటి 2 రాజ్యాలు, ఆ 2 రాజ్యాల యొక్క క్లియర్ పిక్చర్ని 8వ అధ్యాయంలో మరలా తిరిగి దేవుడు దర్శనమిస్తున్నాడు. 7వ అధ్యాయంలో అది మొదటి సంవత్సరము అని మనం చూస్తున్నాం. చూడండి 7వ అధ్యాయంలో ఏమనుంది?
బబులోను రాజుకు బెల్షస్సరు యొక్క పాలనలో మొదటి సంవత్సరము అని అన్నాడు. 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. రాజుకు బెల్షస్సరు ప్రభుత్వం యొక్క 3వ సంవత్సరము అన్నాడు. అంటే మొదటి సంవత్సరంలో దేవుడు ఒక ఓవరాల్ పిక్చర్ ఇచ్చాడు. ఓవరాల్ పిక్చర్ అంటే ఏంటి? ఒకటి సింహము, తర్వాత ఎలుగుబంటి, తర్వాత చిరుతపులి, తర్వాత ఒక క్రూరమైన జంతువు. అది ఒక పిక్చర్ ఇచ్చాడు. అది జరిగినటువంటి కాలం తర్వాత ఒక 2 సంవత్సరాలు ఆగి మరలా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే రాబోతున్న దాన్ని మరలా తిరిగి రివీల్ చేశాడు. అంటే వెంటనే ఏం రాబోతుంది అంటే మనకి చెప్పాడు ఏం రాబోతుంది. సింహం తర్వాత వచ్చేదేంటి? ఎలుగుబంటి కదా. ఆ ఎలుగుబంటిని ఇక్కడ దేంతో పోల్చాడంటే పొట్టేలుతో పోల్చాడు. ఎలుగుబంటిని దేంతో పోల్చాడు? పొట్టేలుతో పోల్చాడు. తర్వాత ఎలుగుబంటి తర్వాత వచ్చేది ఏది? చిరుతపులి. చిరుతపులిని 8వ అధ్యాయంలో దేంతో పోల్చాడు అంటే మేకపోతుతో పోల్చాడు. దేంతో పోల్చాడు? మేకపోతు. కాబట్టి మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. దేవుడు రిపీట్ చేస్తున్నాడు అంటే త్వరగా రాబోతున్నటువంటి అంశాలని తన భక్తులకు ఆయన రివీల్ చేస్తున్నాడు. 2వ అధ్యాయంలో బంగారు శిరస్సు, 7వ అధ్యాయంలో సింహము, 8వ అధ్యాయంలో దాని గురించినటువంటి వివరం లేదు. 2వ అధ్యాయంలో వెండి, 7వ అధ్యాయంలో ఎలుగుబంటి, ఇక్కడ పొట్టేలు. 2వ అధ్యాయంలో ఎత్తడి, 7వ అధ్యాయంలో చెప్పండి చిరుతపులి, ఇక్కడ మేకపోతు. అంతే. మీరు కావాలనుకుంటే ఏం చేయాలంటే = పెట్టుకోవాలా. ఏది? వెండి = ఎలుగుబంటి = చెప్పండి ఇక్కడ పొట్టేలు. వెండి, ఎలుగుబంటి, పొట్టేలు ఒకటే. ఎత్తడి, చిరుతపులి, మేకపోతు ఒకటే. ఇది మనకి దేవుడు దానియేలు గారికి చూపించినటువంటి దర్శనం. సరే, ఇప్పుడు ఈ దర్శనము ఎక్కడ ప్రారంభమైంది అంటే శోషణ కోటలో. ఏ కోటలో? శోషణ కోట. శోషణ కోట మనకి ఇంకెక్కడ దొరుకుద్ది? ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. ఇది శోషణ కోట కదా. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, శోషణ కోట. కాబట్టి దానియేలు తన యొక్క స్నేహితులు మొదటిసారి బబులోనుకు వెళ్ళడం ద్వారా భవిష్యత్తులో ఇశ్రాయేలుకు రాబోతున్నటువంటి భయంకరమైన శ్రమలను తప్పించడానికి వారి మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఇది మరలా క్లియర్గా వినాలి. నాకు ఇప్పుడు ఎందుకు ఈ శ్రమలు అని మనం అనుకోవచ్చు. మనం ఈ శ్రమలు పడడం ద్వారా భవిష్యత్తులో దేవుడు ఏదో ఒక మేలుని దేవుడు దాచిపెట్టాడు. ఆ సంగతి గుర్తుపెట్టుకోండి. మీకు క్లియర్గా మరలా చెప్తున్నా. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో లాంటి వారు మొట్టమొదట క్యాప్టివ్లోకి అనగా బబులోను సామ్రాజ్యానికి వారు వెళ్ళిపోవడం ద్వారా, వారు శ్రమలు పడడం ద్వారా, ఇబ్బందులు పడడం ద్వారా, అగ్నిలో వేయబడడం ద్వారా, లేకపోతే సింహాల బోనులో వేయబడడం ద్వారా, హింసించబడడం ద్వారా భవిష్యత్తులో ఇశ్రాయేలు సామ్రాజ్యం లేకుండా చేయాలనేటువంటి ఒక రాజు రాబోతున్నాడు, ఒక పద్ధతి రాబోతుంది. ఆ పద్ధతిని తప్పించడానికి వీరేం చేశారంటే ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ దానియేలే వెళ్ళకపోతే, ఈ దానియేలే రాజవంశంలో ఉండకపోతే కోరేషు ఏమనేవాడు? కోరేషు వెళ్ళి మందిరం కట్టండి అంటాడా? అంటగా. దానియేలే లేకపోతే కోరేషు మందిరం కట్టమని అనేవాడు కాదుగా. దానియేలుతో పాటు కొంతమంది యూదులు బబులోను సామ్రాజ్యంలోకి వెళ్ళారు. అప్పుడు మాదీయ పారసీక సామ్రాజ్యం ఏర్పడింది. బబులోను సామ్రాజ్యం తర్వాత ఏ సామ్రాజ్యం ఏర్పడింది? మాదీయ పారసీక సామ్రాజ్యం ఏర్పడింది. ఈ మాదీయ పారసీక సామ్రాజ్యంలో పారసీకము అంటే ఇరాన్, పారసీకము అంటే ఇరాన్. ఇరాన్ దేశానికి చెందినటువంటి రాజుగారు ఎవరిని వివాహం చేసుకున్నాడు? ఎస్తేరుని వివాహం చేసుకున్నాడు. ఎవరిని వివాహం చేసుకున్నాడు?
కాబట్టి మీరు ఇరాన్ దేశం వెళ్తే ఎస్తేరు గారి సమాధి అక్కడ ఉంది, మొర్దెకై గారి సమాధి అక్కడ ఉంది. కారణం ఏంటి? మనం అనుకుంటాం ఏంటి నాకు ఇన్ని శ్రమలు అని. ఇన్ని శ్రమల గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు భవిష్యత్తులో దేవుడు మనకి, మన కుటుంబాలకి, మన బిడ్డలకి ఏదో ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని, విడుదలను ఇవ్వబోతున్నాడు అనే సంగతి మర్చిపోకండి. నిజానికి అనుకుందాం, యోసేపే గనక ముందు ఐగుప్తు దేశానికి వెళ్ళకపోతే చెప్పండి, ఇశ్రాయేలు 12 గోత్రాల సంగతి ఏంటి? అనగా ఐగుప్తు దేశానికి ముందుగా యోసేపు వెళ్ళడం ద్వారా ఇశ్రాయేలీల యొక్క జీవితాలలో ఆహారం దొరికింది, ఆవాసం దొరికింది, ఆశీర్వాదం దొరికింది, వారికి ఉన్నతమైన స్థానాలు దొరికాయి. అలాగే దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు మొట్టమొదట క్యాప్టివ్లోకి అనగా చెరలోనికి వెళ్ళడం ద్వారా వారు రాచరికమైనటువంటి వారు ప్యాలెస్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ప్యాలెస్లోకి వెళ్ళిపోవడంతోనే రాజ్యపు సంబంధమైనటువంటి అధికారాన్ని వారు కలిగి ఉన్నారు. కనుక వారు కోరెషు పరిపాలనలో అనగా ఈ కోరెషు ఏం చెప్పాడంటే, మీలో ఎవరు దేవుని ప్రజలై ఉన్నారు వారు వెళ్ళి మందిరం కట్టొచ్చు అన్నాడు. అన్నాడా లేదా? అంటే ఆ విధానము అనేక శ్రమల తర్వాత వచ్చిందండి, వెంటనే వచ్చేయలేదు. కాబట్టి మాకెందుకు ఈ శ్రమలు అని చెప్పేసి ఆ మొదటి తరం వారు అనుకుంటే ఈ రోజున వాళ్ళకి ఆశీర్వాదం ఉండేదా? లేదు. మనం ఇంకోటి చెప్పనా, మిషనరీలు మాకెందుకు ఈ శ్రమలు, ఆ ఊరు ఈ ఊరు తిరిగి మోకాలు నవ్వుతూ మట్టిలో తిరిగి దోమల చేత కుట్టించుకుని చచ్చిపోయి, కలరా వచ్చి చచ్చిపోయి, మా పిల్లల్ని మేమే పాతి పెట్టుకుని ఎందుకు గోళ, మాకు మేము వెళ్ళిపోతే మంచిదని చెప్పేసి వాళ్ళు అనుకుని ఉంటే ఈ రోజున మనకి ఆశీర్వాదం ఉండేదా? అర్థమవుతుందండి? దేవుని వాక్యాన్ని మనము అర్థం చేసుకునేటప్పుడు కొన్నిసార్లు మనకేమనిపిస్తుందంటే, నాకే ఎందుకు ఈ బాధలు, నాకే ఎందుకు ఈ శ్రమలని. నీ తర్వాత దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ తర్వాత ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికని బట్టి నీ సంతానాన్ని ఆయన అభివృద్ధి చేయబోతున్నాడు, నీ సంతానాన్ని విడుదల చేయబోతున్నాడు, నీ సంతానాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజున వినండి, శోషణ కోటలో ఉండగా హామాను చేసినటువంటి పన్నాగమే గనక ఫలించి ఉంటే ఈ రోజున యూదులనేవాడు ఒక్కడు లేడు. కానీ దేవుడు అద్భుతమైన రీతిలో ఎస్తేరును శోషణ కోటలో రాణిగా చేశాడు. ఇదంతా ఏంటో తెలుసండి, పైనీర్ సర్వీస్ అంటారు దీన్ని. పైనీర్ సర్వీస్ అంటే ఏంటంటే, మిలిటరీ వాళ్ళు యుద్ధం చేయడానికి వెళ్ళాలి. మిలిటరీ వాళ్ళు యుద్ధం చేయడానికి వెళ్ళాలనిచ్చినప్పుడు ట్యాంకర్లు వెళ్ళాలి, లేకపోతే ఈ బంకర్లు వెళ్ళాలి, ఇవన్నీ వెళ్ళాలి. కాబట్టి అప్పుడప్పుడు ముందే ఏం చేస్తారంటే ఒక పైనీర్ టీం అని వెళ్తుంది. ఆ టీంలో వాళ్ళు ఎంత కష్టపడతారంటే నిజంగానండి, వాళ్ళకి పడే కష్టాన్ని మనము అసలు ఊహించలేము. వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టాలి, అంత కష్టపడతారు. ఎలాగంటే ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది, యువతలు ఉన్న ట్యాంకర్లు అవతలకి వెళ్ళాలా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నదిని అడ్డుకట్ట వేయకుండా ఆ నది మీద వాళ్ళు ఒక తాళ్లతో వంతుని కట్టుకుంటారు. ముందు ఈదుకుంటూ ఆ తాడు నడుము కట్టుకుని అవతలకెళ్ళి తాడు కట్టి యువతల నుంచి అవతలకు ఒక రోప్ వే తయారు చేసుకుంటారు. ఆ తర్వాత ట్యాంకర్లు వెళ్ళడానికి కావలసినటువంటి టెంపరీ బ్రిడ్జిని వారు కడతారు. అప్పుడు మిగిలిన సిగ్నల్ ఇస్తారు, మీరు రావచ్చు వెనకాలని. వీళ్ళే కనుక ఈ వంతుని తయారు చేయకపోతే వెనకాల వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? నిన్న ఒక ఆయన చెప్తున్నాడు, మేము రాజమండ్రి వెళ్ళాలంటే ఇక్కడ గోదావరిలో నావెక్కి దమ్మిన్లో ఎక్కడో దిగి మళ్ళీ అక్కడ నావెక్కి రాజమండ్రిలో దిగేవాళ్ళు, మేము నావల మీద వెళ్ళేవాళ్ళం ఈ వంతులు లేనప్పుడు అని చెప్తున్నాడు. ఏ వంతులు లేనప్పుడు? బ్రిడ్జి లేనప్పుడు. కాబట్టి ఇక్కడ మనము ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుడు రెట్టించి మరొకసారి తన భక్తులకి రాబోతున్నది ఏంటో తెలియచేశాడు. రైట్, ఏంటో చదువుదాం రండి. 8వ అధ్యాయం 1వ వచనం ఏమనుంది?
3వ సంవత్సరమందు దానియేలున నాకు కలిగిన మొదటి దర్శనము గాక మరి ఒక దర్శనము కలిగిన. మొదటి దర్శనం అంటే 7వ అధ్యాయంలో జరిగిన దర్శనం. ఇది మరొక దర్శనం. ఈ దర్శనంలో మనకేం కనిపించింది? నేను ఏలాము ప్రదేశ సంబంధమగు శోషను పట్టణము నగరలో ఉండగా దర్శనము నాకు కలిగిన. నేను శోషణలో ఉన్నాను, అప్పుడు నాకు ఈ దర్శనము కలిగింది. ఇప్పుడు దానియేలు ఏ శోషణలో అయితే ఉన్నాడో ఆ శోషను పట్టణానికి, ఆ శోషను ప్రదేశానికి ఎస్తేరు ఏమైంది? రాణి అయింది. దేవుని దర్శనము, దేవుడు మనల్ని ఆ స్థానంలో ఉంచాడు అంటే ఊరకనే ఉంచడు, ఏదో ఒక ఖచ్చితమైన ప్రణాళిక ఉంటుంది. మనం ఆ స్థానంలో ఉన్నామంటే దేవుడు ఖచ్చితంగా ఏదో ప్రణాళిక చేత ఆ స్థానంలో మనం ఉంచాడు. కాబట్టి శోషణలో నాకు ఇవి కలిగింది. ఓలయి అనే నది ప్రక్కన నేను ఉన్నాను. ఆ నది ప్రక్కన నేను కన్నులెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది ప్రక్కన నిలబడింది. ఏమండి? ఒక పొట్టేలు ఎక్కడ నిలబడింది? నది ప్రక్కన నిలబడింది. ఆ పొట్టేలుకి 2 కొమ్ములు ఉన్నాయంట. ఆ పొట్టేలుకి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 2 కొమ్ములు ఉన్నాయంట. మొదటి కొమ్ము బాగానే ఉందంట, తర్వాత మొలిసింది మాత్రం పెద్దదయిందంట. చూడండి ఏమనుందో. దానికి 2 కొమ్ములు, ఆ కొమ్ములు ఎత్తైనవి కానీ ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండెను, ఎత్తుగలది, దాని తర్వాత మొలిసినది. ముందొచ్చిన చెవుల కంటే వెనకాల వచ్చిన కొమ్ములు వాడని, ఇక్కడ ముందు మొలిచిన కొమ్ము కంటే వెనక మొలిచినటువంటి కొమ్ము ఎత్తుగా ఉంది అన్నాడు. రైట్. ఇప్పుడు హిస్టరీ క్లాస్ అంటే కొంచెం అందరికీ బోర్గానే ఉంటుంది. ఇది హిస్టరీ కదా, కాబట్టి హిస్టరీ కొంచెం మీరు జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవాలి. రైట్. ఇప్పుడు వినాలి. ఒక పొట్టేలు కనబడింది. పొట్టేలుకు 2 కొమ్ములు ఉన్నాయి. 2 కొమ్ములు ఈక్వల్గా ఉన్నాయనుకోండి, ప్రాబ్లం లేదు. ముందో కొమ్ము వచ్చేసిందంట, వెనకాల వచ్చిన కొమ్ము ముందు కొమ్ము కంటే పెద్దదైందంట. మీకు మాదీయ పారసీక, మాదీయ పారసీక. ఇంకోటి చెప్పండి. మాదీయ ప్రదేశం నుంచి, అంటే మాదీయ రాజ్యం ముందు ఏర్పడింది, మాదీయ రాజ్యం నుంచి పారసీక రాజ్యం ఏర్పడింది. 2 ఒకేసారి ఏర్పడాల. మాదీయ రాజ్యం నుంచి ఏ రాజ్యం ఏర్పడింది? పారసీక రాజ్యం ఏర్పడింది. అయితే మాదీయ రాజ్యము కంటే పారసీక రాజ్యమే డెవలప్ అయ్యింది. దిస్ ఈజ్ ద హిస్టరీ. మీరు కావాలనుకుంటే హిస్టరీ చూసుకోండి. మాదీయ రాజ్యము నుంచి పారసీక రాజ్యం ఏర్పడింది. పారసీక రాజ్యము మాదీయ రాజ్యము కంటే ఎత్తుగా ఉంది, అంటే ఏమైంది? డెవలప్ అయింది. అందుకనే ఎలుగుబంటి ఒక పక్కకు పడుకుంది. అవునా? ఎలుగుబంటి ఏ పక్కకు పడుకుంది? ఓ పక్కకు పడుకుందంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే ఈ మాదీయ దేశము పారసీక దేశం మీద ఆధారపడేది. ఈ మాదీయ దేశము దేని మీద ఆధారపడేది? అది అందుకనే ఓ పక్కకు పడుకుంది అని రాశాడు. ఓ పక్కకు పడుకుంది అని రాశాడు. ఎలుగుబంటి నోట్లో ఎన్ని పక్కటెముకలు ఉన్నాయని రాశాడు. చూడండి, ఎలుగుబంటి నోటిలో ఎన్ని ఉన్నాయని రాశాడు. చదువుతారా? చూస్తారా? 7వ అధ్యాయము 5వ వచనం చదవండి. 2వ జంతువు ఎలుగుబంటిని పోలినది. అది ఒక పార్శ్వము మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 పక్కటెముకలను. ఎన్ని పక్కటెముకలు? రైట్. ఇప్పుడు రండి 8వ అధ్యాయం. 8వ అధ్యాయం 4వ వచనం. ఆ పొట్టేలు, ఏమండి మీరు చాలా జాగ్రత్తగా చదవాలి. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట
ఎన్ని పక్కటెముకలు? ఇక్కడ ఎన్ని దిక్కులు? అర్థమైందా? క్లియరా? ఎలుగుబంటి నోట్లో ఉండే 3 పక్కటెముకలు, ఇక్కడ పొట్టేలు పొడిచిన 3 ప్రక్కలు. పొట్టేలు ఏ ప్రక్కన పొడిచింది చూడండి. పొట్టేలు పశ్చిమముగా, ఉత్తరముగా, దక్షిణముగా పొడుచుచుండుట చూచి తిని. అయ్యా, దేవుని దర్శనం ఎప్పుడు కూడా మారదు. ఎందుకంటే ఆయన మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని, మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని, మారని వాగ్దానములో నా కొరకై దాచి ఉంచినావని ఎరిగియున్నానయా, నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయా, నీకెప్పుడు మేలు చేస్తావని. కదా, ఆయన మార్పు లేనివాడు. అది 2వ అధ్యాయంలో చూపించిన, 7వ అధ్యాయంలో చూపించిన, 8వ అధ్యాయంలో చూపించిన ఆయన ఒకే విధమైన విషయాలు చెబుతున్నాడు. ఆయన మార్పు లేని దేవుడు. సరే, విందాం. ఇప్పుడు పశ్చిమ దిక్కున పొడిచింది అంట. ఏ దిక్కది? కాబట్టి శోషణ కోటకు పశ్చిమమున ఉన్నది బబులోను. శోషణ కోటకు పశ్చిమ దిక్కున ఉన్నది బబులోను. తర్వాత ఏ దిక్కుకు పొడిచింది? ఉత్తర దిక్కుకు పొడిచింది. శోషణ కోటకు ఉత్తర దిక్కున ఉన్నది చిన్న ఆసియా. దాన్ని మనం సిరియా అని చెప్పేసి అనుకున్నాం. చిన్న ఆసియా, టర్కీ అనుకుంటామే. రైట్. ఇప్పుడు మనం చెప్పుకున్న టర్కీ చిన్న ఆసియా. నెక్స్ట్ దక్షిణమునకు పొడిచెను. దక్షిణమున ఉన్నది ఈజిప్టు. ఏ భాగం? ఈజిప్ట్. రైట్. ఇప్పుడు చెప్పండి, 3 పక్కటెముకలు, ఒకటి బబులోను. అంటే ఇప్పుడు ఈ పొట్టేలు దేని పొడిచింది? ముందు బబులోను సామ్రాజ్యాన్ని పొడిచేసింది. ఈ పొట్టేలు వచ్చి ఏ సామ్రాజ్యాన్ని పొడిచిందంటే బబులోను సామ్రాజ్యాన్ని పొడిచింది. బబులోను సామ్రాజ్యాన్ని పొడిచిన తర్వాత దేని పొడిచింది? చిన్న ఆసియాని పొడిచింది. చిన్న ఆసియా అంటే మనకు తెలుసు కదా, ఆసియా మైనర్ అంటాం. అందుకని ప్రకటన గ్రంథంలో చిన్న ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలు చెప్పాడు. ఎఫెసు, స్మరణ, పెర్గము, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికయ. కదా, ఈ సంఘాలన్నిటి యొక్క భాగాన్నే చిన్న ఆసియా అంటాం. ఆ ప్రాంతాన్ని, అది ఉత్తర భాగం, దాన్ని కైవసం చేసుకుంది. తర్వాత దక్షిణ భాగం ఈజిప్టును కూడా కైవసం చేయాలి. రైట్. ఇప్పుడు చెప్పండి, ఈ శోషణ కోటని, అనగా శోషణ కోట అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ఓలై నది ఒడ్డున ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వచ్చిన పొట్టేలు ఏం చేసిందంటే బబులోను సామ్రాజ్యాన్ని కుమ్మేసింది, కొలబొడిచేసింది. తర్వాత సిరియా అనేటువంటి ఆ చిన్న ఆసియా ప్రాంతాన్ని కుమ్మేసింది. తర్వాత ఐగుప్తును తన యొక్క కైవసం చేసుకుంది. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఒక చక్రవర్తిగా మారిపోయింది. అయితే వినండి, దీనికి 2 కొమ్ములు ఉన్నాయి కదా. దీనికి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 2 కొమ్ములు ఉన్నాయి. ఈ 2 కొమ్ముల్లో ఇరాన్ వైపు ఉన్న భాగం, ఏ భాగం? ఇరాన్ వైపు ఉన్న భాగం అభివృద్ధి చెందింది. మిగిలిన భాగము ఏమైందంటే కొంచెం అభివృద్ధిలో వెనకబడింది. అందుకనే ముందున్న కొమ్ముని బబులోను కదా, ముందున్న కొమ్ము బబులోనేమో డౌన్ అయింది. వెనకున్న కొమ్ము ఏది? ఇరాన్ ఏమైంది? డెవలప్ అయింది. అందుకనే వెనక వచ్చిన కొమ్ము ముందు వచ్చిన కొమ్ము కంటే అధికముగా ప్రబలినట్లుగా మనము లేఖనాలలో చూస్తున్నాం. ఇది చరిత్ర. అయితే ఈ యొక్క పరిస్థితులలో నాకిక తిరుగులేదు అనుకుంది మాదీయ పారసిక సామ్రాజ్యం. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి.
రెండు ఒక తల మీద ఉన్నాయి, అవునా? రాజ్యం ఒకటే కానీ పరిపాలకులు ఇద్దరు. రాజ్యం ఒకటే కానీ పరిపాలకులు ఇద్దరు. ఇప్పుడు మనకు కూడా ప్రభుత్వం ఒకటే కానీ స్టీరింగ్లు రెండు, అవునా కదా? కేంద్రంలో కూడా అంతేనా? దేవుని వాక్యం నెరవేరుతుందా? నెరవేరుతుంది, అంతే. ఇంకా నెరవేరబోద్ది. ఇంకా తర్వాతకి 10 స్టీరింగ్లు వస్తాయి. తర్వాతలో ఏం రాబోతున్నాయి? 10 స్టీరింగ్లు. 10 మంది కలిస్తేనే కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. మరి 10,000 ఎందుకు చెప్పాడు దేవుడు? ఊరికని చెప్పాడు అనుకుంటున్నారా? ఈ 10,000 అంటే 10 స్టీరింగ్లు. ఎవడ స్టీరింగ్ ఆడి తిప్పుతూ ఉంటాడు, ఇంతకు ముందుకు నడదన్నమాట బండి. అది కాబట్టి జరిగేది ఏంటంటే ఇక్కడ రాజ్యం ఒకటే. నిజానికి చెప్పాలంటే మాది మిడో పార్షియన్ అంటాం, మిడో పార్షియన్. కాబట్టి మీకు తెలిసి టాటా బిర్లా తెలుసు కదా, జంషెడ్ టాటా, ఇటువంటి వాళ్ళు ఉన్నారు. మొన్న చనిపోయిన రతన్ టాటా గారు, వీళ్ళందరూ కూడా ఎవరంటే పర్షియన్స్. వారు ఇరాన్ దేశం నుంచి అప్పుడు మాదీయ పారసిక కాలంలో భారతదేశం మీద కూడా వారికి అధికారం ఉన్నప్పుడు వారు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. స్థిరపడిన తర్వాత వాళ్ళు ఇక్కడ పౌరులు వాళ్ళు. ఎందుకంటే ఒకే రాజు. ఇండియాలో రాజు వేరు, ఇరాన్లో రాజు వేరు కాదు. ఇరాన్లో ఉన్న రాజే, ఇండియాలో ఉన్న రాజు కూడా ఒకడే. ఆ రాజరికంలో వారు ఇక్కడికి వచ్చారు. వారు మన దేశ అభివృద్ధికి ఎంతో సహాయం చేశారు. సరే, ఏది ఏమైనా మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, మాదీయ పారసిక రాజ్యం పొట్టేలు అనుకుంది, నేను 3 పక్కల కుమ్మేశాను అనుకుంది. ఇక నాకు తిరుగులేదు అనుకుంది. వచనం ఏముందో చూడండి, 8వ అధ్యాయం 4వ వచనం. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండట చూచితిని. ఇట్లు జరగగా దానిని ఎదిరించుటకైనను అది పట్టకుండా తప్పించుకొనుటకైనను ఏ జంతువుకైనను శక్తి లేకపోయాను. అది తనకిష్టమైనట్టు జరిగించుచు బలము చూపుచు వచ్చాను. నా ఇష్టం అన్నట్టుగా జరిగించింది. ఏది? మాదీయ పారసిక రాజ్యం. అమ్మా ఇప్పుడే వినాల. నా ఇష్టం అనుకుంటే గనక నీకు కష్టం రాబోతుందని అర్థం. మళ్ళా చెప్తున్నా, నా ఇష్టం వచ్చినట్టు జరిగిస్తాను అనుకుంది. ఏది? పొట్టేలు. ఇప్పుడు రండి 5వ వచనం. నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు ఎక్కడి నుంచి వచ్చింది? ఇదేటండో, ఇందాక వరకు ఏమైపోయింది మేకపోతు? అంతకుముందు ఏముంది? ఒక్క జంతువు కూడా దీనికి ఎదురు తిరిగడానికి దీనికి శక్తి లేదు. ఏది కూడా, ఏ జంతువు కూడా దీన్ని ఎదిరించలేకపోయింది అని చెప్పబడింది 4వ వచనంలో. 5వ వచనానికి వచ్చేసరికి ఇక్కడ జరిగేది ఏంటంటే, నేను కన్నులెత్తి చూడగా ఒక మేకపోతు. ఈ మేకపోతు ఏ ప్రక్క నుంచి వచ్చిందని చెప్తున్నాడు? పడమటి నుంచి వచ్చిందని చెప్తున్నాడు. 21వ వచనానికి రండి. 21వ వచనం. బొచ్చు గల ఆ మేకపోతు గ్రీకుల. ఇప్పుడు వినాలి. ఇరాక్కి పడమటి వైపున మనం ఏముందనుకున్నాం? బబులోని ఉందని చెప్పుకున్నాం. బబులోనిలోని ఒక భాగమే గ్రీక్. బబులోనిలో ఒక చిన్న భాగం, ఒక చివరి భాగం ఏంటది? గ్రీకు. ఆ గ్రీకు ప్రాంతం నుంచి వచ్చిన వాడే ఈ మేకపోతు. ఆ మేకపోతు ఎవరు? గ్రీకుల రాజు, అంటే గ్రీకుల రాజు. మీకు అందరికీ తెలిసి చరిత్ర ప్రకారం అలెగ్జాండర్ ద గ్రేట్. ఎవరండినా? అలెగ్జాండర్ ద గ్రేట్. రైట్. ఇప్పుడు వెళ్దాం. ఈ మేకపోతు వచ్చింది. ఈ మేకపోతు ఏం చేసింది? 5వ వచనం. నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమట నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అంతటా పరిగెత్తాను. ఏమండి? అసలు కాళ్ళు నేల మీద మోపేది కాదంట, మొత్తం ఎక్కడ పరిగెట్టిందంట? భూమి అంతా పరిగెట్టింది. ఇప్పుడు చెప్పండి, మాదీయ పారసీకం 3 ప్రాంతాలే పరిగెత్తింది. 3 భాగాలే. అంటే పడమర, ఉత్తరం, దక్షిణం. తూర్పు ప్రాంతం పరిగెట్టలేదు అది, కానీ ఇది తూర్పు ప్రాంతం కూడా పరిగెట్టేసింది. అందుకని చూడండి, దాని 2 కన్నుల మధ్య ఒక ప్రసిద్ధమైన
కొమ్ము ఉండెను. విన్నారా? రెండు కన్నుల మధ్యలో ఏముంది? ఒక ప్రసిద్ధమైన కొమ్ము ఉండెను. ఆ మేకపోతు నేను నది ప్రక్క నిలిచుండుట చూచి ఆ రెండు కొమ్ములు గల పొట్టేలు సమీపానికి వచ్చి భయంకరమైన కోపముతోనూ బలముతోనూ దాని మీద ఢీకొని వచ్చెను. నేను చూడగా ఆ మేకపోతు పొట్టేలు కలుసుకొని మిక్కిలి రౌద్రము గలదే దాని మీదకి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని రెండు కొమ్ములు పగలగొట్టెను. దీనికి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? పొట్టేలుకి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? ఒక కొమ్మే. రెండు కొమ్మ? పొట్టేలుకి రెండు కొమ్ములు ఉన్నాయి. మేకపోతుకి ఎన్ని కొమ్ములు? ఒక కొమ్మే. రైట్. ఒక్క కొమ్ముతో ఎన్ని కొమ్ములు దాన్ని పొడిచింది? జాగ్రత్త. తలదన్నేవాడు ఉంటే దాన్ని తాడిదన్నేవాడు ఉంటాడు ఒకడు. నాకే అన్నీ తెలుసు, నేనే పెద్ద గొప్పవాడిని అని మాత్రం ఎప్పుడు అనుకోకండి. మాదిగ పారశేఖర రాజ్యం నాకు రెండు కొమ్ములు ఉన్నాయనుకుంది, కానీ ఒక్క కొమ్ము ఉన్నటువంటి మేకపోతు వచ్చి ఏం చేసింది? రెండు కొమ్ముల్ని తుక్కు కింద చూడండి అక్కడేముంది, ఆ పొట్టేలును గెలిచి దాని రెండు కొమ్ములను పగలగొట్టాను. ఆ పొట్టేలు దానిని ఎదిరింపలేకపోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కుచుండెను. దాని బలమును అణిచి పొట్టేలును తప్పించుట ఎవరి చేత? ఆ మేకపోతు అత్యధికంగా బలము చూపుచవచ్చెను. అది బహుగా పుష్టినందగా దాని పెద్ద కొమ్ము విరిగేను. మళ్ళీ దీని కొమ్ము విరిగిపోయిందంట. అమ్మా జాగ్రత్తగా వినండి. మళ్ళా ఆల్రెడీ రెండు కొమ్ములు ఉన్నదేమో గర్వంగా తన ఇష్టం వచ్చినట్టు చేసింది. ఇప్పుడు దేవుడు ఒక్కు కొమ్ము ఉన్న దాన్ని తీసుకొచ్చాడు. ఆ ఒక్కు కొమ్ము అన్నదేంటి? గ్రీకుల రాజు. రెండు కన్నుల మధ్య ఒక కొమ్ము. ఆ కొమ్ముతో రెండు కొమ్ములు ఉందని పొడిచేసిందంట. పొడిచిన తర్వాత ఏం జరిగింది? రెండు కొమ్ములు ఉన్న పొట్టేలు పని అయిపోయింది. ఇప్పుడు మేకపోతుకు ఒక్క కొమ్మే ఉంది కదా, ఈ కొమ్ము పెరిగి 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 కొమ్ము విరిగిపోయిందంట. అంటే దాని అర్థం ఏంటంటే గ్రీకుల సామ్రాజ్యానికి అధినేత అయిన అలెగ్జాండరు పెరిగి 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 తన 33వ ఏట చనిపోయాడు. భయంకరమైన త్రాగుబోతు, భయంకరమైన వ్యభిచారి. అంత అంటే నిజానికి చెప్పాలంటే నాకేంటి, రాజ్యాన్ని జయిస్తున్నాను, ఎన్నో రాజ్యాలు జయిస్తున్నాను, నా డబ్బు నా ఇష్టం, నా సొంతం, నా ఇష్టం, నేను తాగుతాను, నేను తిరుగుతాను అన్నట్టుగా తిరిగాడు. వ్యాధిగ్రస్తుడై సడన్గా పెద్ద కొమ్ము, ఒకే కొమ్ము ఏమైంది? విరిగిపోయింది. జాగ్రత్త జాగ్రత్త. నువ్వెంత పెద్ద కొమ్మైనా, నువ్వెంత గొప్పవాడివైనా ఏ దినమున కూలిపోతావో తెలీదు. కాబట్టి పాపము మాని పరిశుద్ధత వైపుకు నువ్వు నడిస్తే దీవించబడతావు. రైట్. ఇప్పుడు కొమ్ము విరిగిపోయింది కదా, జరిగిందండి చూడండి. విరిగిన దానికి బదులుగా 8వ వచనం 4వ లైన్, విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు 4 పెరిగాను. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అలెగ్జాండర్ యొక్క 4 సైన్యాధ్యక్షులు 4 ముక్కలు పంచుకున్నారని. ఒక కొమ్ము ఇరిగిపోయింది. ఎన్ని కొమ్ములు వచ్చినాయి? 4. అంటే గ్రీకు సామ్రాజ్యం 4 ముక్కలైంది. వినాలి. బబులోను సామ్రాజ్యం ఒకటే ముక్క, మాదీయ పారశీక సామ్రాజ్యం 2 ముక్కలు, గ్రీకు సామ్రాజ్యం 4 ముక్కలు. మొక్కలు పెరుగుతున్నాయా పొత్తరుగుతున్నాయా? చెప్పాలండి. మొక్కలు పెరుగుతూనే వస్తున్నాయి, తినే మొక్కలు కాదు ఇవి. డిస్ట్రక్షన్ అంటే వినాశనం. ఎందుకు జరుగుతుందో తెలిసి అంతా దేవుని మీద ఆధారపడిన రాజ్యాలు. ఈ రాజ్యాలు దేని మీద ఆధారపడినవి కాదు. దేవుని మీద ఆధారం లేదు.
వాళ్ళ శక్తే, వాళ్ళ బాహుబలమే, మా యుద్ధం, మా సైన్యం అనుకున్నారు వాళ్ళు. ఈ 4 కొమ్ములు పైకి వెళ్ళాయి. జరిగింది ఏంటంటే 9వ వచనం, ఈ కొమ్ములలో ఒకదానిలో నుండి ఒక చిన్న కొమ్ము, ఆల్రెడీ కొమ్ములో నుంచి కొమ్ము అంట, కొమ్ములో నుంచి కొమ్ము అంటే మీటింగ్ లాగా అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఆల్రెడీ మీటింగ్ జరుగుతుంది, 2-3 కలిసి మీటింగ్ పెట్టుకుంటూ ఉంటారు. మీటింగ్ లాగా ఇది కొమ్ములో కొమ్ము. కొమ్ములో కొమ్ము మొలచి అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికంగా బలిసెను. బలిసెనుందా, ప్రబలేనుందా? దేవుని వాక్యం ఎప్పుడూ కూడా కొన్నిసార్లు ఘాటుగానే ఉంటుంది. 4 కొమ్ముల్లోంచి ఒక కొమ్ము మొలిసిందంట, ఈ కొమ్ము బలిసిందంట. ఈ కొమ్ము ఏ దేశం వైపుకి వెళ్ళిందంట? ఆనంద దేశము. ఆనంద దేశం అంటే ఏది ఏమండి? ఆనంద దేశం అంటే లేఖనాల ప్రకారంగా, దేవుని వాక్య ప్రకారంగా చూడండి, 11వ అధ్యాయం, దానియేలు గ్రంథమే 11వ అధ్యాయం, నలభై 41వ వచనం, అతడు ఆనంద దేశమున ప్రవేశించుట వలన. ఏమండి? అతడు ఏ దేశాన్ని ప్రవేశించాడంట? ఆనంద దేశం. ఆనంద దేశము అంటే ఇశ్రాయేలు దేశం అని అర్థం. దేవుడు యెరూషలేముకి పెట్టిన పేరేంటి? ఆనంద దేశం. ఈ బలిసినోడు ఏ పక్కకి వెళ్ళాడంట? ఆనంద దేశానికి వెళ్ళా. చదవండి, అతడు ఆనంద దేశమును ప్రవేశించుట వలన అనేకులు కూలుదురు. కానీ ఏదోమీయులను, మోయాబీయులను, అమ్మోనీయులలో ముఖ్యులు అతని చేతిలో నుండి తప్పించుకొనేదరు. అంటే ఇది ఆనంద దేశం. ఈ ఆనంద దేశంలో ఏమండి వాడు ప్రవేశిస్తాడంట, అక్కడ అనేక మందిని నాశనం చేస్తాడంట. ఇర్మియా గ్రంథంలో ఈ దేశానికి మరొక పేరు ఇచ్చాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం, పంతొమ్మిదవ వచనం, నేను బిడ్డలలో నిన్నెట్లు ఉంచుకొని రమ్య దేశమును జనముల స్వాస్థ్యములలో రాజకీయ స్వాస్థ్యమును నేనిట్లు నీకు ఇచ్చేదని అనుకుంటుని అన్నాడు. రమ్య దేశము అన్నాడు. ఏ దేశం అంటే అది? ఆనంద దేశము, రమ్య దేశము. యెహెజ్కేలు గ్రంథంలో మరొక పేరు పెట్టాడు. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం, వారిని ఐగుప్తులో నుండి రప్పించి వారి కొరకు నేను విచారించినదియు పాలు తేనెలు ప్రవహించున్నదియు సకల దేశములకు ఆభరణమైనదియునైనా దేశములోనికి తోడుకొని పోయేదను. ఇది సకల దేశములకు ఆభరణమైన దేశం, రమ్యమైన దేశం, ఆనంద దేశం, ఆభరణమైన దేశం. 16వ వచనం కూడా చదువుతున్నాను చూడండి. 16వ వచనం అదే అధ్యాయం. నేను ఇచ్చేదనని నేను సెలవిచ్చినట్టు పాలు తేనెలు ప్రవహించినట్టునైనా సకల దేశములకు ఆభరణమగు దేశములోనికి వారిని రప్పింపనని వారు అరణ్యములో ఉండగానే నేను ప్రమాణము చేసి తిని. సకల దేశములకు ఆభరణమైన దేశం విన్నారా? రైట్. ఇప్పుడు అమ్మా మీరు మళ్ళా కన్ఫ్యూజ్ కాకుండా మరలా వినండి. ఒక పొట్టేలు వచ్చింది. ఈ పొట్టేలు 3 పక్కన పొడిచింది. దక్షిణాన్ని, ఉత్తరాన్ని, పడమట దిక్కుని పొడిచింది. నాకు ఇంకా ఎవరు లేరు, నన్ను మించిన వాళ్ళు లేరు అనుకుంది. ఈ లోపల
పడమటి దిక్కు నుంచే ఒక మేకపోతు వచ్చింది. ఈ మేకపోతుకు 2 కాళ్ళ మధ్య ఒక పెద్ద కొమ్ము ఉంది. ఈ కొమ్ముతోటి ఏం చేసిందంటే 2 కొమ్ములు గల పొట్టేల్ని పొడిచి పడేసింది. 2 కొమ్ములు గల పొట్టేల్ని పొడిచేసి ఇది కాలు నేల మీద మోపకుండా మొత్తం దేశమంతా ప్రపంచమంతా తిరిగేసింది. తిరిగిన తర్వాత ఈ పెద్ద కొమ్ము పెరిగి 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 విరిగిపోయింది. అనగా అందరినీ జయించినటువంటి అలెగ్జాండరు ఏమయ్యాడంటే చనిపోయాడు. ఎప్పుడైతే కొమ్ము విరిగిపోయిందో ఆ కొమ్ము స్థానంలో 4 కొమ్ములు వచ్చాయి. ఈ 4 కొమ్ములలో ఒక కొమ్ము నుండి మరొక చిన్న కొమ్ము వచ్చింది. ఆ చిన్న కొమ్ము ఏ దేశం మీదకి వచ్చింది? ఆనంద దేశం మీదకి వచ్చింది. అదే ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చింది. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం మీదకి గాజా. ఈ చిన్న కొమ్ములకి ఇవన్నీ ఉదాహరణలు అన్నమాట. ఇశ్రాయేలు దేశం మీదకి, ఆనంద దేశం మీదకి, రమ్యమైన దేశం మీదకి, సకల దేశములకు ఆభరణమైన దేశం మీదకి ఈ కొమ్ము వచ్చింది. జరిగింది ఏంటి? రండి 8వ అధ్యాయం, దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. ఆకాశ సైన్యమంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాళ్ళ క్రింద అణగదొక్కుచుండెను. వింటారండి? ఈ చిన్న కొమ్మ ఏం చేసిందంట చెప్పాలి. ఆ దేశంలో, ఆనంద దేశంలో ప్రవేశించి నక్షత్రాలను పడగొట్టేసిందంట. నక్షత్రాలు అంటే ఎవరు? నక్షత్రాలు అంటే ఎవరో కాదు, అబ్రహాము సంతానమే నక్షత్రాలు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 22వ వచనం. ఆకాశ నక్షత్రములు లెక్కింప సఖ్యము కానట్టు సముద్రపు ఇసుక రేణువులు నెంచుట అసాధ్యమైనట్టుగాను నా సేవకుడైన దావీదు సంతానము. విన్నారండి? అబ్రహాము సంతానం, దావీదు సంతానం అంటే దీని అర్థం ఏంటంటే ఇశ్రాయేలునే నక్షత్రాలతో దేవుడు పోల్చాడు. అబ్రహాంతో ఏమన్నాడు? అబ్రహాం వెళ్ళరా, బయటికి రా, పైకి చూడు అన్నాడు.